హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను 1 వీక్ అయింది షూట్ చేసి, బట్ ఎడిటింగ్ అది అవ్వక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. చాలా వీడియోలు షూట్ చేసి ఉండిపోయాయండి. ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది, వాయిస్ ఓవర్స్ కూడా ఇవ్వలేకపోతున్నాను. సో అందుకే లేట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నామండి. మా హస్బెండ్కి అయితే ఇడ్లీలు వేసాను. ఇది పూరి వచ్చేసి మాకు రెడీమేడ్ పూరీస్ అని ఉన్నాయండి. సో వాటిని ప్యాకెట్గా తీసుకున్నాము. ప్యాకెట్ వచ్చేసి 140 రూపీస్ పడుతుంది. అందులో వచ్చేసి 25 పూరీస్ అయితే ఉంటాయి. అది పూరీయే కాదు, చపాతీస్ కూడా చేసుకోవచ్చు. సో అందుకే మేము అది తీసుకున్నాము. టిఫిన్ అయిపోయాక మా హస్బెండ్ వచ్చేసి ఇలా బైక్ అయితే వాష్ చేస్తున్నారండి, బండి కడుగుతున్నారు. సో బాబుని ఎండలో పెట్టామండి. అది చిన్న వీడియో క్లిప్ లాగా షూట్ చేశాను. హాలిడేస్లో మా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి, అంతే. ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టొద్దు. అలానే బండి కడుగుతున్నప్పుడు మా అబ్బాయి కూడా ఎండలో ఉంటాడనేసి అలా తెచ్చి పెట్టేసామండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని పొడులు అయితే చేసుకుంటున్నానండి. ధనియాల పొడి, మసాలా పౌడర్ అయితే ఆడుకుంటున్నాను. ఎందుకంటే ఖాళీ టైంలోనే అనేది చేసుకుంటానండి. మా హస్బెండ్ ఉండేటప్పుడు నాకు ఇవి చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే బేబీతో అయితే కష్టమైపోతుంది. సో ధనియాల పౌడర్ అనేది కొంచెం రోస్ట్ చేసుకొని చేసుకోవాలండి, లేకపోతే మనకి పచ్చివాసనలాగా వస్తుంది. సో చిన్న మంట మీద కొంచెం వేపుకొని మంచి స్మెల్ అది వస్తుందండి. అలా వచ్చేసాక అది ఆపేసుకొని చల్లారాక మనం ఆడేసుకుంటే సరిపోద్దండి. సో బిర్యానీ మసాలా అయితే నేను చూపిస్తున్నాను చూడండి. సో దానికోసం ఫస్ట్ చెక్క అంటే ఏది ఎక్కువ టైం తీసుకుంటుందో వేగడానికి అది వేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ చెక్కలు అయితే వేసుకుంటున్నాను. చెక్కలు ఎక్కువ టైం తీసుకుంటాయి కదండి. సో అందుకు ఈ ప్యాకెట్స్ వచ్చేసి మేము శ్రీకాకుళంలో చిన్న బజార్లో పెట్టారండి. అక్కడ ఏ ప్యాకెట్ కొన్నా 20 రూపీస్ అన్నారు. సో అక్కడ తీసుకున్నాము. అక్కడ ఇలాచి అవి కూడా చాలా థిక్ గ్రీనిష్గా ఉన్నాయి, అంటే అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఇంకా ఉన్నాయి. సో అదే అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ ప్యాకెట్స్ అనేవి అక్కడ తీసుకున్నామండి. సో చెక్కది వేగాక నెక్స్ట్ ఇలాచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ లవంగాలు వేసుకుంటున్నానండి. చెక్క 100 గ్రామ్స్ ఉంటే ఇలాచి 50 గ్రామ్స్, లవంగాలు 50 గ్రామ్స్ వేసుకోవాలండి. అది మనం చికెన్ మసాలా లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది బిర్యానీ మసాలా కాబట్టి ఇంకా ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే వేస్తానండి. ఇవి అన్నాస్ పువ్వులు ఉన్నాయి కదా, ఇవి 2-3 వేసానండి, అంతే, ఎక్కువ వేయలేదు. మనకి ఏ మసాలాస్లో అయినా చెక్క, లవంగాలు, యాలకులు ఈ 3 ఎక్కువ యూజ్ అవుతాయండి. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. జాజికాయ ఉంటుంది కదా, అందులో చాలా చిన్నది వేసాను. మనకి ఇప్పుడు బిర్యానీ సేవ్ చేసిన రెస్టారెంట్ స్టైల్లో రావాలనుకుంటే మనం ఆ జాజికాయ చిన్నది వేసుకోవాలండి. సో జాజికాయని కూడా చిన్నది వేసాను. తర్వాత జాపత్రి ఉంటుంది కదా, అది కూడా చాలా రెడ్డిష్గా ఉందండి. అలా రెడ్గా ఉన్నాయంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమీ తీయలేనట్టు. సో దాన్ని కూడా వేసుకున్నాను. స్టవ్ ఇప్పుడు ఆపేసుకున్న తర్వాత నేను గసగసాలు అయితే వేసుకున్నానండి, సరిపోద్ది. మీకు చూడండి, ఆ వేడికి గసగసాలు పాప్కార్న్ లాగా అయిపోతున్నాయి చూడండి, క్లియర్గా తెలుస్తుంది వీడియోస్లో కూడా. పాప్కార్న్ లాగా విడిపోయింది గసగసాలు అనేది, అంతే. నెక్స్ట్ అవన్నీ చల్లారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆడేసుకుంటున్నానండి ధనియాల పౌడర్ను, మసాలా పౌడర్. ఆడేటప్పుడు కూడా మనం ఎప్పుడు ఫోర్స్గా ఆడేసుకోకూడదండి. నేను ఎప్పుడైతే 1లో పెట్టి ఆడించుకుంటాను, ఎందుకంటే మనకి బాగా స్మూత్గా వస్తుంది. ఫస్టే ఎక్కువ పెట్టేస్తే మనకు కొంచెం ముక్కలుగా ఉండిపోతాయండి. సో నేనైతే ఇప్పుడు నెంబర్ 1లో పెట్టుకొని ఆడిస్తానండి.
ధనియాల పౌడర్ అయిపోయి నేను మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ మసాలా పౌడర్ కూడా మన బయట ఉంచిన ఒక 15 days వరకు అలా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే మనకి 1 to 2 months మంచి ఫ్లేవర్తో వచ్చి స్టోర్ పాడవకుండా ఉంటుందండి. ఫ్రెష్గా అన్నట్టు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగానే ఉంటుందండి. సో ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. సో దానికోసమే ఇలా మసాలా పౌడర్స్ అవి ఆడేసుకున్నానండి. సో ఇవి ఆడించుకున్న తర్వాత కూడా నేను ఇలా డ్రై చేసేసుకొని ప్లేట్లో వేసుకొని డ్రై చేస్తున్నాను. అందులో తేమ అంతా పోయాక నేను బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా. సో దానికోసం బాస్మతి రైస్ బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నానండి. నేను ఆనియన్స్ ఎప్పుడు ఇలా షాలో ఫ్రై చేస్తాను, డీప్ ఫ్రై అయితే చేసుకోను. కానీ ఇలా షాలో ఫ్రై చేసుకున్నా కూడా మనకి ఆనియన్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఆనియన్స్ ఎప్పుడు ఫ్రై చేసినా లో ఫ్లేమ్ అయితే ఫ్రై చేయకూడదండి, మనకి ఫ్రై అవ్వవు. సో మీడియం టు హై ఫ్లేమ్లోనే చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకపోయినా పర్లేదు. ఆనియన్స్ కూడా మనం ఎప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలండి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అదే స్లైసర్ ఏదైనా ఉంటే దాని ద్వారా కట్ చేసుకున్నా మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. స్లైసర్ లేనప్పుడు మనం మామూలుగా కట్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇలా ఒక పక్క ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు నేను చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుంటున్నానండి. జాయింట్స్ అయితే తీసుకున్నాను, 4 జాయింట్స్ అయితే యూజ్ చేసి ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్ అనుకోవద్దండి, మనకు దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. మనం బిర్యానీ చేసేటప్పుడు చికెన్ కాసేపు కుక్ చేస్తాం కదా, చాలామంది అయితే నేను అలానే కుక్ చేస్తాను, ఎందుకంటే చికెన్ ఉడుకుతుందో లేదో అని. కానీ ఈ ప్రాసెస్లో అయితే నేను చికెన్ అయితే ఏం కుక్ చేయట్లేదండి, మ్యారినేట్ చేసి డైరెక్ట్గా రైస్ వేసి పెట్టేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. సో మనం ఫస్ట్ చికెన్ బాగా కడిగేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా మ్యారినేట్ చేయాలండి, చికెన్కి పట్టినట్టు. అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే ముక్క ప్రతిదీ ముక్కలోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ పని అవసరం లేదు, మనకి పోతుంది అని కూడా ఉండదండి, చాలా బాగా వస్తుంది. సో అవన్నీ ముద్దలుగా ఉండిపోతున్నాయని కొంచెం వాటర్ వేసుకొని అయితే నేను కలుపుతున్నానండి. సో అదంతా బాగా పట్టేస్తుంది. ఇలా ఒక్కొక్కటి సింగిల్గా మనం కలుపుకుంటే మనకి బాగా పడుతుందండి. అది కలుపుతున్నప్పుడు చూసారా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా వస్తే సరిపోద్దండి, ఆ వేడికి మిగిలినవి కూడా బ్రౌనిష్గా వచ్చేస్తాయి, తీసేస్తున్నాను. సో డీప్ ఫ్రై చేయకుండా ఈ ఆయిల్తోనే నెక్స్ట్ బిర్యానీలో కూడా మనం కొంచెం ఆయిల్ వేయాలి కదా, దీన్నే యూజ్ చేస్తానండి. బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా ఉంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి. పుదీనా డ్రైగా అయిపోయింది, కానీ ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఉంటుంది పుదీనాలో, సో అందుకే డ్రైగా ఉన్న వేసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రై చేసాం కదా ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. మనకి ఇవి బాగానే కరకరలాడుతున్నట్టే ఉన్నాయండి, అలానే ఉంటాయి కూడా. నెక్స్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇందులో జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ధనియా పౌడర్ 1 స్పూన్ వేస్తే జీలకర్ర పౌడర్ దానిలో 1/2 వేసుకోవాలండి, అప్పుడే మనకి మంచిగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ కూడా ఉంటే కొంచెం వేసుకున్నాను.
ఇవన్నీ బాగా కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకోవాలండి. ఫస్ట్లో పెరుగు వేసేసుకుంటే మనకి చప్పచప్పగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ బాగా మ్యారినేట్ అయ్యాక లాస్ట్లో పెరుగు వేసుకుంటే మనకి కారం, ఉప్పు, మిగిలిన మసాలా సామాన్లన్నీ ముక్కకు బాగా పడతాయండి. సో లాస్ట్లో నేను పెరుగు వేసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసి అట్లీస్ట్ 3 to 4 hours అయితే ఉంచాలండి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ కూడా వేసేసుకుంటున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకున్నాను. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే అవసరం లేదండి నిమ్మకాయ, లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవాలి. పెరుగు వచ్చేసి కొంచెం పులుపు లేదు, సో అందుకే నేను కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నాను. సో ఇలా మ్యారినేట్ చేసి నేనైతే దీన్ని యాక్చువల్గా ఎప్పుడు నేను కుక్ చేసి మిగిలిన పార్ట్ చేస్తాను, కానీ ఇలా మ్యారినేట్ చేసి ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ రైస్ కుక్కర్లో నేను రైస్ బాయిల్ చేసుకుంటున్నాను. దానికోసం యాలకులు, లవంగిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టార్ అనాస, కొంచెం జాపత్రి, ఇందులో కూడా మన అనాస కాయ ఉంటుంది కదా, జాజికాయ అంటారు, సో అదైతే కొంచెం వేసుకోవాలండి. రైస్కి కూడా ఫ్లేవర్ ఉండాలి కదా. సో నేను ఒక్కొక్క ఈ కాయ వచ్చేసి 10 రూపీస్ అండి పడింది. నేను మెట్రోలో లాస్ట్ టైం షాపింగ్ చేశాను కదా, అక్కడ తీసుకున్నాను. ప్యాకెట్లో 10 ఉన్నాయి, కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. సో అందుకే మనం చిన్న కొంచెం వేసుకున్న అది మంచి ఎక్కువగా ఘాటు ఫ్లేవర్గా ఉంటుంది. దాంట్లోనే సాల్ట్ వేసేసుకున్నాను, తర్వాత సోంపు గింజలు కూడా వేసుకున్నానండి. ఇలా రైస్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అందులో బాగా మరిగాక కొంచెం వాటర్ తీసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో అయితే వేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా రైస్ కుక్కర్లో మనం చేస్తే రైస్ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేసే కన్నా ఈ విధంగా రైస్ కుక్కర్లో చేస్తే చాలా త్వరగా కుక్ అయ్యి చాలా పొడి పొడిగా వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్లో రైస్ అనేది పొరలుగా వేసేసుకుంటున్నాను లేయర్స్గా. 4 లెగ్ పీస్లే ఉన్నాయండి. సో నేను రైస్ కూడా 4 వచ్చేసి 1/2 kg వచ్చాయి. సో నేను 1/2 kg రైస్ అయితే వేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. ఇది ఈజీగా ఒక 4 మెంబర్స్ అయితే తినేయచ్చండి. సో రైస్ వేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం జీడిపప్పు కూడా వేపుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. డైట్ చేసే వాళ్ళైతే ఈ రెసిపీ అసలు తినకూడదు, ఎందుకంటే కొంచెం నెయ్యి కూడా యూజ్ చేస్తాం కదా. వీక్లీ ఒక చీట్ డే ఉంటుంది కాబట్టి ఆ రోజు తినొచ్చండి, పర్వాలేదు. నెక్స్ట్ పైన గరం మసాలా కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 30 minutes అయితే సరిపోద్ది. నెక్స్ట్ 15 minutes మామూలుగా కుక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కింద పెనం పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. మొత్తం 30 minutesలో మనకి బాగా దమ్ అయిపోయింది. విజిల్ వచ్చినా రాకపోయినా మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇలాగా ఫస్ట్ చికెన్ కుక్ చేసుకున్న తర్వాతే నేను ఎప్పుడు మిగిలింది కుక్ చేస్తాను, కానీ ఈసారి అలా కాకుండా పచ్చి చికెన్లోనే నేను వాటర్ అనేది ఎసరు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసి కుక్ చేశానండి. ఇలా కూడా ముక్క చాలా సాఫ్ట్గా వచ్చింది. కానీ నేను చికెన్ ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయలేదండి, 1 hourలో చేశాను అంతే. అదే హోల్ నైట్ రాత్రి అంతా పెట్టుకున్నా మనకి చాలా బాగా మ్యారినేట్ అయ్యి ఇంకా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను పౌడర్స్ ఆడుకున్నాను కదా, అవి బాక్సెస్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉందని నేను నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కొంచెం మాకు తెలిసిన ఒక మా అమ్మ ఉంటే ఆవిడ కొంచెం తక్కువగా కూరగాయలు అమ్ముతారండి, ఫ్రెష్గా ఉన్నాయని కొత్తిమీర ఎక్కువైతే తీసుకుంది మా మమ్మీ. సో తన్ని ఇప్పుడు పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ కొత్తిమీరలో ఉన్న పుచ్చులు గట్టు ఉంటాయి కదా, పుచ్చు ఆకులు, వేరే డస్ట్ ఉంటుంది కదా, అదంతా తీసివేసేయాలండి. కలుపు మొక్కలుగా అలాంటివి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని తీసివేయాలి. మామూలుగా వేసేసుకుంటే మనకి ఆ కలుపు కూడా ఉంటాయండి, అదంతా బాగా చూసుకొని వేసుకోవాలి.
ఆ వేలు ఉన్నాయి కదండి, ఆ వేలు కూడా మనం నాటితే మొక్కలు అయితే వచ్చేస్తాయండి. నేను అలా కూడా ఒకసారి నాటి చూశాను. కొత్తిమీర అయితే బాగా గ్రో అయ్యింది. గడ్డి అవన్నీ ఉంటాయండి. అవన్నీ చూసి కొత్తిమీర కూడా చాలా 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి, మట్టి అదంతా ఉంటుంది కదా. సో ఇలాగ ఆకుకూరలు అయితే చాలా సేపు అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వేస్తారు కదా. ప్రెజెంట్ డేస్లో అయితే అన్నిటికీ ఎక్కువ మందులు వేసే పెంచుతున్నారు. సో మనం వాష్ చేసుకున్నప్పుడే వాటిని సాల్ట్ వాటర్లో కానీ లెమన్ వాటర్లో కానీ, అలా కాకుండా చింతపండు వాటర్లో కానీ వేసుకొని వాష్ చేస్తే మనకు దాని చుట్టూ ఉన్న క్రిములు అనేవి పోతాయండి. కూరగాయలన్నీ మాత్రం మ్యాక్సిమం పుచ్చులు లేవనుకున్నా మనకి అవి ఎక్కువ మందులతో ఉండడం వల్ల అవి అలా అనిపిస్తాయి. సో మనం ఎక్కువగా వాష్ చేసుకోవాలి. సో కొత్తిమీరని ఇలా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న మట్టి అంతా పోయిన తర్వాత నేను మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. సో ఈ కొత్తిమీరలో కాడల్లా ఉంటాయి కదండి, వాటిని అస్సలు తీసేయకండి, ఎందుకంటే దానిలోనే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో అది మన స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ కొంచెం పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే పచ్చడిలో వేస్తాను. సో ఎక్కువ దీనికి నేను ఏది ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయలేదండి. ఈ పల్లీలు కూడా నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మరి ముక్కలు అవసరం లేదండి, జస్ట్ అలా గడ్డిలా వేసేస్తే సరిపోదు కదా ప్యాన్ అది. సో దానికోసమనే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నానండి. ఇవి కట్ చేసుకునేలోన నాకు పల్లీలు అయితే ఫ్రై అయిపోతాయి. సో పల్లీలు కూడా ఆయిల్ వేసి అయితే ఫ్రై చేయవసరం లేదండి, ఎందుకంటే ఇది రోటి పచ్చడిలాగా మనము తక్కువ ఆయిల్తో హెల్తీగా చేసుకోవచ్చు. నాకు ఒక 4 to 5 కట్టలు అండి అవి. సో దానికి నేను మీడియం సైజు టమాటాలు 4 అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ కొత్తిమీర పుదీనా కలిపి కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ఈసారి అయితే అలా చేయట్లేదు. ఓన్లీ కొత్తిమీర కొత్తిమీర పచ్చడి అయితేనే చేస్తున్నాను. సో మనం ఇలా ఫ్రై చేసుకొని రోట్లో ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, కానీ ప్రెజెంట్ డేస్లో చాలామంది అలా ఏం చేయట్లేదు కాబట్టి మిక్సీలోనే వేసేస్తున్నాము. సో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర ఫ్రై చేసుకోవడానికి, ఎందుకంటే కొత్తిమీర కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా. సో దానికోసమే కొత్తిమీర టమాటోస్ కూడా ఇందులోనే ఫ్రై చేసేసుకుంటాను. ఆ తక్కువ ఆయిల్తోనే మొత్తం అనేది ఫ్రై చేస్తాను. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చండి. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన అనేది పోతుందండి, మనకు తెలుస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ టైంలో కొత్తిమీర తీసి నెక్స్ట్ టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇలానే ఏ ఆకుకూరలైనా చేసుకోవచ్చండి, పుదీనా, పాలకూర, చుక్కకూర, ఇంకా గోంగూర ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను పుదీనా పచ్చడి, పాలకూర పచ్చడి కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. అవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనం ఇలా ఎక్కువ ఆయిల్ ఉండే పచ్చళ్ళు కాకుండా ఇలా తక్కువ ఆయిల్తో ఉండే పచ్చళ్ళతో తింటే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, మన నోటికి కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. ఈ టొమాటోస్, పచ్చిమిర్చి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా టమాటోలు కొంచెం మగ్గి కొంచెం పేస్ట్లా అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కొంచెం పడిపోయిందని చూసి అది అందులో వేసానండి మిగిలిందని. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందాక కొత్తిమీరకి తగినట్టు వేసుకున్నాను, ఇప్పుడు టొమాటోస్కి కూడా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదా. ఏదైనా మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అనేది వాటర్ రిలీజ్ చేయిస్తుందండి. సో టొమాటోలు అవన్నీ త్వరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను, కొంచెం పులుపుదనం కోసం. టొమాటోలు బాగా పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి, కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోనే కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసిన కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ వేరుశనగలు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఆడేయడమే. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, బాగా చల్లారాక ఆడాలండి, లేకపోతే
తెలుసు కదా, మిక్సీ వేడిదనం వల్ల తుల్లిపోద్ది. ఎక్కువ మరీ పేస్ట్లా ఆడవసరం లేదండి, కొంచెం మామూలుగా బరగ్గా ఉన్నా సరిపోద్ది. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. దీన్ని తాలింపు లేకుండా కూడా తినేయచ్చు, తాలింపు పెట్టుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో దానికోసం నేను తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లితో అయితే పెడుతున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎటువంటి వీడియోస్ అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి నాకు మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి. నా ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉందండి. సో మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.